హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో అలసంద గారెలను పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. తక్కువ నూనె పీల్చుకొని పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి చల్లబడ్డాక కూడా తినేయడానికి చాలా రుచిగా ఉండే ఈ అలసంద గారెల్ని నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినా మరింకెందుకు ఆలస్యం ఒకసారి అయితే చూసేసేయండి. దీనికోసం అలసంద బెడల్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. కేవలం 3 గంటలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అప్పుడే తక్కువ నూనె పీల్చుకుంటాయి. 3 గంటల తర్వాత వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. చూడండి ఈ విధంగా కడిగి వాటర్ మొత్తం వంపేసేసుకొని, నీళ్లు లేకోకుండా ఏదైనా చిల్లులు గిన్నెలోకి ఈ అలసంద బెడలన్నిటిని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇవి కిలోల లెక్కన చెప్పాలంటే నేను తీసుకున్నవి 1 కిలో అలసంద బెడలున్నాయండి. దానిని బట్టి మీరు మసాలానంతా యాడ్ చేసేసుకోండి. ఇలా చిల్లులు గిన్నెలోకి వేసేసుకొని నీళ్లు పోయేదాకా పక్కన పెట్టేసేసుకోవాలి. ఆలోపు మనం ఉల్లిపాయల్ని చాప్ చేసుకుందాం. చిన్నగైనా సరే మనం కట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా బాక్స్‌లోకి వేసేసుకొని చిన్నగా అయినా చాప్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ కిలో అలసంద బెడలు తీసుకున్నాం కదండీ! కిలో అలసంద బెడలకి 1/4 కిలో ఉల్లిపాయ ముక్కలు అవసరం అవుతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసేసుకొని కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి ఇవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు అలసంద బెడల్ని గ్రైండర్‌లోకి కానీ, లేదా మిక్సీలోకి కానీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్రైండర్‌లో వేస్తున్నానండి. మనం తీసుకున్న ఈ అలసంద బెడలకి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, 5 ఇంచుల అల్లంని వేసేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఒక 20 దాకా పచ్చిమిర్చిని వేశాను. అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా అలసంద బెడల్ని వేసేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక చుక్క కూడా నీళ్లు వేయకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి అలసంద వడ వేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. మీరు కావాలంటే మిక్సీ బౌల్‌లోకైనా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాస్త కచ్చా పచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి సాఫ్ట్‌గా దోస పిండిలాగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కచ్చా పచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి పిండి మనకి బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండర్‌ని ఆపేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఉల్లిపాయలు చాప్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకున్నాం కదా! అందులోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నాకీ అలసంద బెడలన్నీ కూడా ఒకటేసారి గ్రైండ్ అవ్వలేదండి. ఇలా ఒక వాయి గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మరొక వాయి వేసుకోవాలి. ఈ అలసందలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, ఒక పావు టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ వాయిలోకైనా వేసేసుకోవచ్చు. లేదంటే ఈ వాయిలోకైనా వేసేసుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని అలసంద బెడల్ని పక్కన పెట్టుకున్నామంటే, మనం ఇలా పైన కలిపి వడలు చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఈ అలసందలు అక్కడక్కడ తగులుతూ మనకి టేస్టీగా ఉంటాయి. అందుకని ఈ అలసంద బెడల్ని కొద్దిగా అంటే ఒక పావు కప్పు ఉండేలాగా పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును, పుదీనా తరుగును కూడా వేసేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దాదాపు 5-10 నిమిషాల పాటు చేత్తో ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ వడ అనేది టేస్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం ఇక్కడ 2 వాయిలుగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మిశ్రమం అంతా బాగా కలవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఇలా ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి దానిపైన మనకి ఎంత సైజులో వడ కావాలో అంత సైజులో పిండిని తీసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మిడిల్‌లో హోల్ పెట్టుకోవాలి. మిడిల్‌లో హోల్ పెట్టుకోవడం వల్ల వడ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా! ఇలా ఆయిల్‌లోకి ఒకటొకటిగా ఆయిల్‌కి సరిపడా వేసేసుకోవాలి. తమలపాకును ప్రతిసారి కూడా శుభ్రంగా తడి చేసుకొని తర్వాత వడను వేసేసుకోవాలి. అప్పుడే ఆకుకు పిండి అనేది అంటుకోకుండా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా? ఈ విధంగా ఆయిల్‌కి సరిపడా అన్నీ వేసేసుకోండి. వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక 1 బై 1 వేసుకుంటాం కదా! ముందు వేసిండేది బ్రౌన్ కలర్ వచ్చేసి లాస్ట్ వేసిండేది మనకి కలర్ రాకోకుండా ఫ్రై అవ్వకుండా ఉంటుంది. అందుకని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసేసుకొని మరొక వాయిని వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా ఆయిల్‌లో గారెలు వేసేసుకొని తీసేసుకోవడమే. అలసంద గారెలు చాలా టేస్టీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్‌ను పాటించాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎక్కువగా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా మనం అలసంద బెడల్ని పైన ఎక్స్‌ట్రాగా వేసుకున్నామంటే తినేటప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి. తక్కువ నూనె పీల్చుకోవాలంటే కేవలం 3 గంటల పాటు మాత్రమే అలసంద బెడల్ని నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్‌గా ఈ అలసంద గారెలు వచ్చేస్తాయి. మరికెందుకు ఆలస్యం ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే
లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.